ముస్లింల సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంతసేపు మీరు కూర్చున్నందుకు మీకు అందరికీ శిరసాభివందనాలు చేస్తూ ఉన్నాను. సహనానికి, సామరస్యానికి ప్రతీకలు మన ముస్లిం సోదరులు. అలాంటి సహనాన్ని, సామరస్యాన్ని ఈరోజు ఈ గత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం పరీక్షిస్తూ ఉంది. నేను రెండు మాటలు చెప్తానండి, రెండు విషయాల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. అన్న మాటల్లో ఎంత ఆవేదన నిండి ఉందంటే, అన్న మీకు ఒక మాట చెప్తాను నేను. ఒక నిజాయితీ లేనిపరుడు, ఒక అక్రమపరుడు, ఆక్రమణపరుడు అయిన వ్యక్తి ఈరోజు మనని రకరకాలుగా విడదీసి మీరు ఇది కాదు అది కాదు అంటే దాన్ని మనం పట్టించుకుని నమ్మి బాధపడాలా? దానికి ఒక విలువ ఉందా? అలాంటి వ్యక్తులకి మనం ఒక విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం. వ్యక్తి ఒక అబద్ధాల కోరు, నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో కూడా తెలియని ఒక నాయకులు చెప్పే మాటల్ని, వారు ఇచ్చే విలువల్ని మనం ఈరోజు నెత్తిన వేసుకొని, భుజాన వేసుకొని మోయాలా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాంటి అవసరం ఏమాత్రం లేదు. ఈ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఎప్పుడు మన కోసం, మన అండదండలుగా ఆయన నిలుస్తా వచ్చారు. ఎన్నో రకాలైన సంక్షేమ పథకాల్ని మన కోసం ఆయన తీసుకురావడం జరిగింది. గతంలోనూ ఇప్పుడు కూడా మరిన్ని పెంచి ఇంకా ఎన్నో రకాలైన పథకాల్ని మనకు అందించడం జరిగింది ఆయన. అలాంటి గొప్ప నిజాయితీ పరులున్న వ్యక్తులని, నిబద్ధత గల నాయకుల్ని, మన కోసం ఏదైనా చేయడానికి వస్తున్న నాయకుల్ని మనం ఎప్పుడు అండదండగా ఉండి వాళ్ళని మనం గెలిపించుకొని తీరాలి. అలాంటి నాయకత్వంలో వస్తున్న నాలాంటి వ్యక్తుల్ని కూడా నజీర్ అన్న, నేను, బ్రహ్మసాయి చంద్రశేఖర్ గారు ఈరోజు ఇలాంటి అరాచకాలకి గురైన వ్యక్తుల కోసమే మేము ఈ పొలిటికల్ సిస్టంలోకి వచ్చాము. వారికి న్యాయం జరగడం కోసమే మేము ఇలా ఈరోజు ఉన్నాము. మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. అలాగే రెండో విషయం,